మరిచి అంటే ఏంటి? మరిచిపోవడం అంటే ఎవరు మర్చిపోలేరు. దాని కింద ఏముంది చెప్పండి? మరచి అనే దగ్గర లక్ష్య పెట్టక ఏం చెప్పండి? ఫోకస్ చేయొద్దండి. దాన్ని మళ్ళా మాటి మాటికి తీయొద్దండి. దాన్ని వదిలేయండి. అది గుర్తుండొచ్చు కానీ దాన్ని పైకి తీయొద్దండి కదా. కొంతమంది ఎవరైనా కలిస్తే ఏంటి తెలుసా, మంచి విషయాలు నువ్వు ఎప్పుడన్నా ఆ పలానప్పుడు నువ్వు చెప్పిన మాట నన్ను చాలా బలపరిచింది, పలానప్పట్లో మనం బాగుండేవాళ్ళమని మంచి విషయాలు నువ్వు తెలుసుకొని సంతోషంగా ఉండడానికి, మంచి ఆనందాన్ని, నీ విశ్వాసాన్ని బలపరిచే మాటలు పాతవైనా నువ్వు గుర్తు చేసుకోవడంలో మంచిదేం తప్పేం కాదు. దేవుడే అన్నాడు కదా, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. అయితే దేవుడు చేసిన కార్యాలు గుర్తుపెట్టుకోండి అంటే మనం ఎవరో అన్న మాటలు, లేకుంటే మన ద్వారా జరిగిన నష్టాలు, మనం ఏదో చేసిన పాపాలు అవన్నీ అలాగే గుర్తుపెట్టుకుంటే మనం ముందుకు సాగలేము. ఈరోజు సాతాను దేనికి వేగిరి పడుతున్నాడు తెలుసా? మనల్ని ముందుకు పోనీకోకుండా పాతవన్నీ గుర్తు చేస్తూ, పాత తలంపుల్లోనే పెడుతూ, పాత మైండ్ సెట్లోనే తీసుకొస్తూ, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇంతే ఉండు. ఒకప్పుడు అబద్ధాలు కూరవైతే ఎప్పుడు అబద్ధాలుగా ఉండాలి అంతే. ఒకప్పుడు నీ కోపం ఉందంటే అదే కోపంలో ఉండు. ఒకప్పుడు నీకు ఎంత గర్వంగా ఉన్నావు అదే గర్వం ఉండు, మెయింటైన్ చేయి, నువ్వు తగ్గద్దు కదా. ఈ మధ్యకాలంలో వచ్చే పెద్ద డైలాగులు ఇదే, తగ్గేదే లేదు కదా. ఎవరికి ఎవరు తగ్గద్దు, ఎవరికి ఎవరి మాట వినొద్దు కదా. బైబిల్ అంతా తగ్గించుకోండి రా నాయనా, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు దీన మనసు కలిగి ఉండండి. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉంటే తగిన సమయంలో దేవుని హెచ్చిస్తాడంటే అస్సలు లేదు కదా. ఎవరికి వారే జ్ఞానులైపోతున్నారు. ఇప్పుడు ఎవరికి వారే ఏమవుతున్నారు తెలుసా? నెత్తికి లేదండి కళ్ళు నెత్తికెక్కిన తరం ఎక్కువైపోతుంది. మాకు తెలిసిందే కరెక్టు, మేము అనుకున్నదే కరెక్టు, మేము పాటించేదే కరెక్ట్ అనుకొని చాలామంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్తున్నారు. తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్తున్నా కూడా ముందున్న వాటి కోసం మనం వేగిర పడలేం. ఈరోజు పౌలు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను ఇదివరకే సాధించానని అనుకోవట్లేదు, కానీ ఒకటి చేయుచున్నాను, వెనకవి మరచి ముందున్న వాటి కోసం వేగిర పడచున్నా. స్పీడప్ చేస్తున్నాడు. వేగిర పడడం అంటే ఏంటి? త్వరగా. దేనికోసం? గురి. నా గురి ఏంటి? మన గురి దావీదు భక్తులు అన్నాడు, సదాకాలము నీ వైపే నేను గురి నిలిపి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఏంటి తెలుసా? దేవుడే మన గురి, యేసయ్యే మన గురి. చెప్పండి, యేసయ్య నా గురి అని చెప్పండి. యేసయ్యనే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా గురి? హల్లెలూయా. యేసయ్యనే మన గురి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనం ఏం చేయాలి తెలుసా? ఓపికగా పరిగెత్తాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తూ? యేసయ్య వైపు చూస్తూ. ఆ ముందున్న యేసయ్య కొరకు నువ్వు వెనకవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడము. హల్లెలూయా. ఒక వేగిరపడ్డం అంటే ముందు నీకు ఒక దర్శనం ఉండాలి, నీకు ఒక భారం ఉండాలి, నీకు ఒక ఆత్మల భారం ఉండాలి. యేసయ్య కొరకు నేను ఏదో ఒకటి చేయాలనే భారం ఉండాలి. అప్పుడు ఏమవుతావంటే ఆటోమేటిక్గా వెనకవన్నీ మర్చిపోతాం. ఒక ఆత్మను చూసినప్పుడు మనలో ఒక భారం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఎలాంటి వాడు ఏంటి కదా. ఈరోజు ఎవరన్నా ఒక వ్యక్తి కనబడితే వీడు ఏ ఊరోడు, వీడు ఏ తెగకు సంబంధించిన వాడు, వీడు ఏ కులమోడు, వీడిని ఎంత దగ్గరికి రానియాలా, ఎంత దూరం పెట్టాలి కదా, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. నిజంగా ఒక ఆత్మల పట్ల భారం కలిగినవాడు ఎన్ని చూడడు. హల్లెలూయా. ఏంటి చెప్పండి? నిజంగా ఒక ఆత్మల పట్ల భారం కలిగిన వాడు, యేసయ్యని నిజంగా గురి కలిగిన వాడు ఎన్ని పట్టించుకోడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఇవి సైడ్ బిజినెస్లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే గురి లేదు. యేసు అనే గురి తప్పిపోయింది. ఏంటేంటో గురి పెట్టుకొని జీవిస్తున్నారు. యేసయ్యను గురిగా పెట్టుకుంటే మనం వెళ్తూ బయటికి ఎక్కడికయ్యా ఆమెను పరిగెత్తున్నామంటే యేసయ్య దగ్గర పరిగెత్తున్నారు, రా పోదాం రాని మనం కూడా వాళ్ళని నడిపించవచ్చు. మన గురి యేసయ్య కానప్పుడు మనం ఎటో పరిగెత్తుతుంటే ఈడు కూడా ఏమనుకుంటారు తెలుసు? యాడి పరిగెత్తున్నావు? ఏమో నాకే తెలియదు యాడి పరిగెత్తున్నా. తెమిడ్లరా,
ఈరోజు ముందున్న యేసయ్య. హల్లెలూయా. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తడానికి వేగిరపడాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, సమయము కొంచెముగా ఉందని సాతాను వేగిరపడుతున్నాడు. కానీ ఈరోజు సంఘం దేనికి వేగిరపడుతుంది? గెహజీ దేనికి పరిగెత్తాడు చెప్పండి? గెహజీ దేనికోసం పరిగెత్తాడు? సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఎలీషా చెప్పాడు. ఎలీషా ఒకే మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో మునిగిపో అంటే, అయ్యా కొంచెం అక్కడ కొంచెం టెక్కు చూపించాడు. ఎవరు? సిరియా దేశం. నేనేంది ఈడ మునగడం ఏంటి? మా ఊళ్ళో లేవా? హల్లెలూయా. ఈరోజు మరి ఆయన మాటకి ఎట్టినాడు పక్కనోడు ఉండి, ఆయన నిన్నేమైనా తలకిందులుగా తపస్సు చేయమంటున్నాడా? నీ ఏదోట్లేయా మునిగిపోయా స్వామి అని అంటే, సరేలే అని చెప్పేసి కష్టంగా 6 సార్లు మునిగాడు. ఏం కనబడలే మార్పు. ఏంది ఇంకా ఏం కనబడలేదే మార్పు అని అన్నాడు. నేను చెప్పింది ఎన్నోసార్లు? 7 సార్లు అన్నాడు. కానీ 7వసారి పైకి లేచేసరికి అతని దేహము పసిపిల్లవాని దేహం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతకరంగా ఎలీషాకు మూటలు కానుకలు, కట్టలు కానుకలు తీసుకొచ్చాడు. అయ్యా మీరు చేసిన దానికి చిన్న కానుక అన్నాడు. అంటే నీది చిల్లి గవ్వ కూడా నాకు వద్దు అన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ చిల్లి గవ్వ కూడా వద్దంటావా అని పక్కన గెహజీకి ఎంత కోపం వచ్చిందో. కొంతమందికి ఏదన్నా వద్దంటే భలే కోపం వస్తుంటుంది కదా. ఈ మధ్యకాలంలో చాలామంది అన్నీ బాగా పంచుకుంటున్నారు అన్నీ కదా. ఇది పంచుకునే సమయం కదా, ఎలక్షన్ టైంలో. కాబట్టి ఈ టైంలో వద్దంటే భలే కోపాలు వస్తున్నాయి అందరికీ. నిన్నేందుకు రమ్మనేది? నువ్వేం పోతున్నావో? వాళ్ళే కదా ఇచ్చేది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపం గెహజీకి కూడా వద్దని అంటే ఎలీషా ఎంత కోపం వచ్చిందో. ఈ మనిషి ఏందిరా నాయన, చేదాకొచ్చిన మూటని వద్దంటాడు కదా. అయితే ఎలీషా మళ్ళీ ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేయడానికి లోపలికి పోతే మళ్ళా ఆ మనిషి ఏం చేశాడు? వేగిరపడి గుర్రం మీద పోయేటోని పట్టుకొని, గుర్రం మీద పోయేటోని పట్టుకున్నాడు. ఈరోజు చాలామంది గుర్రం మీద పోయేటోళ్ళు కూడా పట్టుకుంటున్నారు. హల్లెలూయా. అంటే అంత వేగిరపడుతున్నాడు గెహజీ. ఈరోజు చాలామంది కూడా అలా వేగిరపడుతున్నారు చాలామంది. అయితే ఏం తెచ్చుకున్నాడు? అలా వేగిరపడి కుష్టి రోగాన్ని సంపాదించుకున్నాడు. దేన్ని సంపాదించుకున్నాడు? కుష్టి రోగాన్ని. తను వదిలినటువంటి ఆ కుష్టి రోగాన్ని నువ్వు సంపాదించుకో, నువ్వు తీసుకోపో అని అంటున్నాడు. ఈరోజు చాలామంది ధనం కోసం వేగిరపడుతున్నారు. సంఘము దేనికోసం వేగిరపడాలంటే ముందున్న బహుమానం కోసం వేగిరపడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ముందున్న బహుమానం కోసం మనం వేగిరపడాలి. ముందున్నటువంటి గురి ఏంటి? యేసయ్య మన గురి. హల్లెలూయా. కాబట్టి వినుటకు వేగిరపడాలి. రెండవదిగా ముందున్న బహుమానం కోసం వేగిరపడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 119వ కీర్తన 60వ వచనం చదవండి ఒకసారి. 119వ కీర్తన 60వ వచనంలో అక్కడ మనం చూస్తే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని అంటే వేగిరపడితిని. దేని కొరకు? ఆజ్ఞను నెరవేర్చడానికి. ఈనాడు చాలామంది ఆజ్ఞను అతిక్రమించడానికి వేగిరపడుతున్నారు. హల్లెలూయా. కానీ దేవుని ప్రజలైన సంఘము దేనికి వేగిరపడాలో తెలుసా? ఆజ్ఞను అనుసరించడానికి. దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యమును అనుసరించడానికి మనం వేగిరపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మనము అనుసరించడానికి వేగిరపడతామో మన జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు చూడండి. 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో చూస్తే, 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 24, 25 వచనాల్లో అక్కడ యోషియా రాజు ఉన్నాడు. సోదె చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను
యూదా దేశమందు యెరూషలేమునందు కనబడిన విగ్రహములన్నింటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచెను. అతనికి పూర్వమున్న రాజుల్లో హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తరువాత అయినను అతని వంటి వాడు ఒకడునూ లేడు. ఓకే, యోషియా ఏలియన్ ఆరంభించినప్పుడు అంట అదేంటంటే చాలామంది జీవితాలలో యోషియా ఆరంభించినప్పుడు, రాజ్యం పరిపాలన ఆరంభించినప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. చాలా దరిద్రంగా ఉంది రాజ్యం, దేశం చాలా కష్టాల్లో ఉంది. అయితే కష్టాల్లో ఉన్న ఈ దేశము రాజుకి అర్థం కావట్లేదు, అరే ఎందుకురా ఇంత కరువు ఉంది, ఇంత కష్టాల్లో ఉన్నాయి, ఇన్ని బాధల్లో ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆయన ఏం చేశాడంటే చర్చిని అడుగుదాం పట్టరా నాయన, ఒకసారి చాలా రోజులు అయిందిరా చర్చి ముఖం చూడక అని చెప్పి చర్చిని కడుగుతుంటే వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం కనపడింది. ఈ గ్రంథం తీసుకుపోయి రాజుగారి చేతిలో పెట్టాడయ్యా, ఇదేదో గ్రంథం దొరికింది చూడండి అని. ఈ యొక్క రాజుగారు ఏం చేశారంటే ఈ గ్రంథాన్ని చూసి అవన్నీ చదువుతుంటే ఆయన లోపల పశ్చాత్తాపడుతున్నారే, అప్పుడెప్పుడో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడురా, ఏంది పస్కా పండుగ ఆచరించాలి, గుడారాల పండుగ ఆచరించాలి, ఏంది తర్వాత చాలా రకాలమైనటువంటి బలులు అర్పించాలి, ఇవన్నీ చేయకనే కదరా ఈరోజు ఎంత ఉగ్రతలో ఉన్నాం, ఎంత కోపాగ్నిలో ఉన్నాం. దేవునికి అర్పించవలసిన నైవేద్యాలు మనం అర్పించట్లేదు, దేవునికి చెల్లించవలసిన బలులు మనం చెల్లించట్లేదు, దేవునికి ఆచరించవలసిన ఉపవాస ప్రార్థనలు కానీ లేకుంటే ఇంకా నైవేద్యములు కానీ ఏదే కానీ చేయట్లేదురా. మోషే ధర్మశాస్త్రంలో ఇంత క్లారిటీ ఉంది కదరా ఆశీర్వదించబడ్డానికి అని ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన చాలా చక్కగా ఏం చేశాడు, ఆ వాక్యాన్ని అంతా చదువుతూ ఆయన ఇది చేశాడు. అయితే చదువుతున్నప్పుడు ఆయనకి పశ్చాత్తాపం వచ్చేసింది. ఏం పశ్చాత్తాపం వచ్చింది? అయ్యా నాయనా, ఈ వాక్యములు ఇన్ని విషయాలు ఉన్నాయి, మీ ధర్మశాస్త్రం ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇది తెలియక చాలా పొరపాటు అయిపోయిందని ఎప్పుడెప్పుడైతే ఆ వాక్యాన్ని తెలుసుకున్నాడో, ధర్మశాస్త్రం గురించి విన్నాడో, దాని గురించిన విషయాలన్నీ తెలుసుకొని ఒక్కొక్క టైంలో ఏ పండుగ జరిగించాలో అన్నీ జరిగించుకుంటూ వస్తున్నాడు. యూదుల పండుగలన్నీ జరిగించుకుంటూ వస్తున్నాడు. తర్వాత గుడారాల పండుగ, పస్కా పండుగ, ఇంకా యూదులకు ఇష్టమైనటువంటి దేవుడు చెప్పినటువంటి 7 పండుగలు క్రమంగా జరిపించుకుంటూ వస్తున్నాడు. అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని తెలిసింది కాబట్టి దాన్ని చేస్తున్నాడు, ఆజ్ఞను చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే చేస్తుండగా తర్వాత అందులో కర్ణపిశాచములు, బలిపీఠములు, పెద్ద పెద్ద విగ్రహములు ఉంటే ఇవి కూడా దేవునికి ఇష్టం లేవు కదా అని చెప్పేసి దాన్ని కూడా పడగొట్టిచ్చేస్తాడు. దేవుడు అతని ఆసక్తిని చూసి, ఏ ఆసక్తి అది? వాక్యము ఉన్నది ఉన్నట్టు జరిగించడానికి, ఆజ్ఞను పాటించడానికి ఎంతమంది అయితే దోహదపడుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇతని వంటి రాజు ఇంకా ఒకడు లేడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? చాలామంది ఆజ్ఞను పాటించడానికి వేగిరపడడం కంటే ఆజ్ఞను తిరస్కరించడానికి వేగిరపడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్యకాలాల్లో ఏమవుతుందో తెలుసా? ఆల్రెడీ దేవుడు పౌలు గారి ద్వారా రోమపత్రిక రాయించాడు. వారిని దేవుడు భ్రష్టత్వ మనసుకి ఇచ్చాడంట. ఏం చేశాడంటే పురుషులు స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉండేది, కానీ ఇప్పుడు భారతదేశంలో పెద్ద పెద్ద టౌన్లలో, ముఖ్యంగా కాలేజీలలో ఇప్పుడు ఏంటి తెలుసా? ఒకప్పుడు ఏంటి తెలుసా? ఒక పురుషుడికి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నారంటేనే ఘోరంగా చూసేవారు. కానీ ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అబ్బాయి లవర్, ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయి లవర్స్, ప్రేమికులు. ఎవరంటే ప్రేమికులు. దీనిని చాలామంది, ఇంకా చెప్పాలంటే అమెరికాలో దీనికి కొన్ని సంఘాలు ఉన్నాయి. దీనికి సంఘాలు ఉన్నాయి. ఏమనంటే కదా, మనం అందరినీ ప్రేమించాలి కదా. సృష్టికి విరోధంగా అది దేవుడు వాటిని అసహించుకుంటున్న వాటిని కూడా ఈరోజు చాలామంది దాన్ని కూడా ఏం చేస్తున్నాడు? అది ఏం కాదు, ప్రభుత్వం దానికి ఆమోదించింది అని చెప్పేసి ఈరోజు నీచమైన కార్యాలను కూడా ఏం చేస్తున్నారంటే పాటిస్తున్నారు.
అమెరికాలో ఒక ఆమెకి, ఒక బిషప్ ఆమెకి ఇద్దరు మగోళ్ళు కలిసి మాకు పెళ్లి చేయండి అంటే, సారీ నేను చేయనండి అన్నారు. దేవుని వాక్యం ఒప్పుకోదన్నారు. వీళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆమె పోయి ఏం చేసింది తెలుసా? ఆమెని 6 నెలలు జైల్లో వేశారు. ఆమె అనింది 6 నెలలు కాదు, ఇంకో 6 నెలలు వేసుకోండి, 6 సంవత్సరాలు వేసుకోండి, ఇట్లాంటి పెళ్ళిళ్ళు నేను చెయ్యను. హల్లెలూయా. సృష్టికి విరోధంగా రూపించబడిన పాపము చేయటానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే దేని బిడ్డలారా, పాపమని ఖండించాలి. ఈరోజు పాపమని ఖండించేటటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. లోకంలో అందరూ కలిసిపోతున్నారు, మనం కూడా నరుగులో కలిసిపోవాలని చెప్పేసి పాపానికి కాంప్రమైజ్ అయిపోతున్నారు కదా. సో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆజ్ఞను పాటించడానికి ఆసక్తి చూపించాలి, కానీ ఆజ్ఞను తిరస్కరించడానికి కాదు. దేవుడు నియమించిన సృష్టి ఏంటి, దేవుడు నియమించిన భక్తి ఏంటి కదా. ఈరోజు చాలామంది జీవితాలలో మరి సొదొమ గొమొర్రా దగ్గర ఏం చేశారు? లోతు ఇంటికి 2 దూతలు వచ్చారంటే ఊరిలో ఉండే పిల్లోడు ముసలోడు అందరూ చూడండి, తినడానికి ఆహారం లేదు, కానీ వాళ్ళకి మాత్రం కరువు వచ్చిన తర్వాత ఏం చేశారు? మీ ఇంటికి ఎవరు 2 మగవాళ్ళు వచ్చారంట కదా, వాళ్ళని పంపిండి మా దగ్గరికి. చూడండి, అందుకే సొదొమ అంటే ఏంటంటే నిర్విచారమైన సుఖస్థితి, దరిద్రమైన సుఖస్థితి అన్నమాట. అందుకే దేవుడు సొదొమని నాశనం చేశాడు. అందుకే ఇప్పుడు మృత సముద్రం అంట చూడండి, ఏ చలనం ఉండదు దాన్ని. అట్లే పోతే ఏదైనా వేసినా కూడా అట్లే తేలుతూ ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు దేవుడు ఆ పట్టణాన్ని కాల్చాడు, సొదొమని. ఆ సొదొమ కాల్చిన గుర్తు ఈ మృత సముద్రం ఇప్పుడు కూడా, దానికి ఏ చలనం లేదు అని. దేవుడికి అంత విరుద్ధమైనటువంటి పాపం అది. అయితే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆజ్ఞను తిరస్కరించు. అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇట్లాంటి సంఘాలు, ఇట్లాంటి పాస్టర్లు, ఇట్లాంటి పరిచర్య చేసే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఏంటి, మొగోళ్ళకు ఆడోళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాము, ఇలాంటివన్నీ ఇప్పుడు హైదరాబాదు సిటీకి వచ్చేసింది, చెన్నై సిటీకి వచ్చింది, ఇంకా పొద్దున జిల్లాలోకి వచ్చేస్తుంది, మండలాలకు వచ్చేస్తే, గ్రామాల్లోకి వస్తుంది. ఆల్రెడీ కాలేజీలలో వేగంగా పోతుంది ఇలాంటి దుష్ప్రచారాలు. ఇంకా ఇట్లాంటి చెప్తున్నానని ఆన్లైన్లో తెలిసిందంటే కనుక బహుశా రావచ్చు, నా మీదకి కూడా రానిలేండి. ఎందుకు తెలుసా? అబద్ధం ఎప్పుడైతే సత్యం కొరకు నిలబడితే దేవుడు నిన్ను కాపాడతాడు, కానీ నువ్వు అసత్యం కోసం నువ్వు నిలబడితే డైరెక్ట్ నరకాగ్నియే, ఇంకా వేరే ఏ రూట్ లేదు. హల్లెలూయా. సత్యం చెప్పి జైల్లో కూర్చునేది మేలా, అసత్యం కోసం నువ్వు నరకానికి పోయేది మేలా? దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను పాటించడానికి వేగిరపడాలి, కానీ దేవుని మాట కాదు, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, దేవుని చిత్తంలో లేదంటే దానికి కూడా మనం కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తే కన్నా సత్యం కొరకు మనం సాక్షికరంగా నిలబడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘము వేగిరపడాలి. దేనికోసం వేగిరపడాలి? వినుటకు వేగిరపడాలి. రెండవదిగా దేనికోసం వేగిరపడాలి? ముందున్న వాటి కోసం వేగిరపడాలి. మూడవదిగా దేనికోసం వేగిరపడాలి? వాక్యమును అనుసరించుటకు వేగిరపడాలి. ఏంటి చెప్పండి? వాక్యమును అనుసరించుటకు వేగిరపడాలి. హల్లెలూయా. అందుకే 147వ కీర్తనలో మనం ఇందాక చదువుకున్నాము, వాక్యము బహువేగముగా ఉన్నదంట. ఎందుకంటే మన వాక్య ప్రకారంగా మనం జీవిస్తే వాక్యం కూడా బహువేగంతో వస్తుంది. 147వ కీర్తన మరి 15వ వచనములో ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. బహువేగముగా పరిగెత్తు అంటే నువ్వు వాక్యం కొరకు నిలబడితే ఆ వాక్యంలో వెనక ఉన్న ఆశీర్వాదాలు బహువేగంగా మనకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎజ్రా 6వ అధ్యాయం 12వ వచనం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే అక్కడ ఏది వేగముగా చేయాలంటే, ఏ రాజులే కానీ ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమున నశింపజేయుటకై చెయ్యి చాపిన యెడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేషను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని,
మరియు అది అతి వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అంటే ఏంటి తెలుసా? దర్యావేషు రాజు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, నాయనలారా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వెళ్ళండి మీ దేవునికి మందిరం కట్టండి అన్నాడు. మందిరాన్ని కట్టమని చెప్పాడు. మందిరం కట్టమని దేవుని పని చెప్తే వీరు బహువేగంగా వెళ్ళిపోతున్నారు. అయితే ఎల్లోళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, మందిరం కట్టండి అంటే కన్నా మందిరం కట్టుకోకుండా ఆడ కూర్చొని సిరంబి వేసుకున్న ఇళ్ళల్లో వారు నివసించారు. అయితే దీని కంటిన్యూస్ మనకు హగ్గైలు చదివితే అర్థమవుతుంది. హగ్గైలో సమయం ఇంకా రాలేదని నా జనులు ఇంకా, అంటే దేంటి తెలుసా? వాళ్ళ ఇల్లులు కట్టుకోవడానికి వేగిరపడుతున్నారు కానీ మందిరాన్ని కట్టడానికి మాత్రం వేగిరపడట్లేదు. అంటే ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేని బిడ్డలారా, దేనికోసం వేగిరపడాలి? మందిరం కట్టడానికి వేగిరపడాలా? దేనికోసం? దేవుని పని జరగడానికి కోసం వేగిరపడాలి. దేనికోసం వేగిరపడాలి? దేవుని పని వేగముగా జరగాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత వేగంగా జరగాలి తెలుసా? చూడండి, అందరి ఆశ, అందరి సేవకుల ఆశ, కానీ ఇంతవరకు జరగలేదు. అది చూడండి, నిర్గమాకాండం ఎంత వేగముగా జరగాలంటే 36వ అధ్యాయం, నిర్గమాకాండం 36వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదివితే, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించెను. కనుక పాలమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఈ ఒక్క ముక్క చేస్తున్నారు అందరూ. ఏంది? తీసుకొని వచ్చుట మానిరి అని పట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడు తీసుకు ప్రత్యక్ష గుడారం కట్టాలయ్యా దేవుడు చెప్పాడు. ప్రత్యక్ష గుడారం కట్టండి అంటే ఎట్ట ప్రభా అంటే, మనసు పూర్తిగా ఎవరైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళని అడుగు అన్నాడు. అంతే. ఆ మాట చెప్పాడో లేదండి అనౌన్స్మెంట్. ఒక్కటేమైన పొరుగున ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, చైన్లు, దండలు, తాలిబొట్లు, వడ్డెనాలు, తర్వాత వాళ్ళకి అన్నీ ఏవేవైతే అన్నీ వస్తూనే ఉన్నాయి. తీరా పని జరుగుతూనే ఉంది. లాస్ట్కి ఏమంటున్నారు తెలుసా మోషే? బాబుల్లారా, ఇక మీ ఇవ్వడం ఆపేయండి. నాకు తెలిసి ఫస్ట్ లాస్ట్ ఆయనే చెప్పింది మాట, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. బాబుల్లారా, ఇక కానుకలు తేడం మానేయండి, ఇక మీరు తెచ్చిన అర్పణలు చాలు అని ఎవరన్నా అన్నారా? ఏమో, నేనుగా ఇప్పుడు ఇన్లే. తండి అనేటోళ్ళు చూసినా కానీ నేను అంటేనే చెప్తూనే ఉన్నాను. కానీ ఇంతవరకు ఎవరు ఇంక చాలులేండి, ఇంక ఇది చాలులేండి, చాలా ఎక్కువైపోయింది అనేదానికి లేదు. హల్లెలూయా. మోషే ఈ కాలంలో నింటే ఈ మాట అనేవాడు కాదు. ఆయన ప్రత్యక్ష గుడారం ఒక్కటే కట్టాడు కాబట్టి ఇంక చాలులే ప్రభువా, ఇంక చాలులేండి అన్నాడు. ఆయన మనలాగా మందిరాలు కట్టుకుంటా కదా, టీవీలలో వాక్యం చెప్పుకుంటా ఇంకా ఇటన్నీ చెప్పుకుంటా చదువుతుంటే మోషే కూడా పెద్ద QR కోడ్ పెట్టేవాడు. ఏంటి? పరిచర్య బహువేగముగా జరుగులాగున మీ వంతు మీరు ప్రోత్సహించండి, మీ వంతు మీరు సహకరించండి. బహులక్షలాది మందికి జరుగుతున్నటువంటి ఈ ఆశీర్వాదకరంగా జరుగుతున్న కార్యక్రమములకు మీరు కూడా సహాయం చేయండి అని బహుశా ఈ కాలంలో నుంటే ఆయన కూడా చెప్పేవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ప్రజలు అవసరమైన దానికంటే ఎంత అవసరమో అంతకు మించి తెచ్చాడు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. మరి ఇప్పటిదాకా ప్రజలు ఆ పని చేయలేదు కాబట్టి ఏ సేవకుడు ఈ మాట చెప్పలేకపోతున్నాడు. హల్లెలూయా. అది మెయిన్ అర్థం. కాబట్టి దానిలోని అర్థం ఏంటంటే, అప్పటికి ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ తీసుకొచ్చారు. అది మెయిన్ కదా. ఒకరోజు ఎప్పుడో మన ఉపవాస కోడికలకు ఎప్పుడో ఒక మాట చెప్పాం. ఏంటి? ఉపవాస కూడికలమ్మ
పెరుగు ప్యాకెట్ ఉంటే బాగుంటుంది అని అంటే వచ్చా అందరూ పెరిగే తెచ్చినారు. సత్యంగా పెరుగు ప్యాకెట్లు ఎక్కువైపోయినాయి. అప్పుడు అనౌన్స్ చేయాలనిపించింది, ఇంకా చాలు మీ పెరుగు ప్యాకెట్లు అని. అందరికీ పెరుగు ప్యాకెట్లు పేరేపరం వచ్చాయి. పాస్టర్ అయ్యకు వచ్చిన పాస్టర్ అయ్యకి 4 పెరుగు ప్యాకెట్స్ పంపించాల. కాబట్టి అవసరతను గుర్తించి ఓకే వాళ్ళు ఈ ప్యాకెట్ తెస్తున్నారు, మనం ఏం చేయాలా అని మనం ఏం చేయాలి తెలుసా, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. దేవుని పని వేగముగా జరగటానికి ఎంత వేగంగా జరగాలంటే ఆయన పనులు కొరత లేకోకుండా జరిగేంత వేగముగా సంఘం జరగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పని వేగంగా జరగాలంటే మనమే దీనికి సహకరించాలి. సువార్త వేగంగా ప్రకటించబడాలంటే మనమే దానికి సహకరించాలి. అందుకే మరి వేగముగా ప్రకటించడానికి ఎద్దంట ఏం చేస్తుంది తెలుసా, నూర్చెడి ఎద్దంట మూతికి ఏందంట చిక్కము పెడితే అది ఎట్లా దున్నుతుంది. ఈరోజు చాలామంది నూర్చెడి ఎద్దుకు చిక్కం పెడుతున్నారు, మాట్లాడే నోటికి చిక్కం పెడుతున్నారు, ప్రకటించే నోటికి చిక్కం పెడుతున్నారు, ప్రకటించే పరిచర్యకు చిక్కం పెడుతున్నారు. అందుకే ఏం చేస్తుంది, ఎద్దుకు బలం లేకుండా అది దున్నలేకోకుండా అక్కడ ఎంతో పంట నష్టమైపోతుంది. దేవుడు చివరి దినాలలో కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు. ఈనాడు పని వాళ్ళు ఎట్టున్నారు తెలుసా, ఒకప్పుడు పనులు కోత మీద పడేవాళ్ళు, ఇప్పుడు పనులు ఏం చేశారు తెలుసా, ఇప్పుడు పనులు ఎట్టున్నారు తెలుసా, ఆల్రెడీ కోసేసిన కోత మీద పడే పనులు ఎక్కువైపోయారు. ఇప్పుడు హల్లెలూయా. ఆల్రెడీ కోసేసిన కోత దగ్గరికే ఒక ఊరికి పోతే ఆ ఊరిలో 4 సంఘాలు తిప్పారు. 4 సంఘాల వాళ్ళే ఉన్నారు. ఒక ఊరిలో ఒక పొద్దున వాకింగ్ చెప్తే సాయంత్రం ఒక దగ్గర చెప్తే ఆ పొద్దున వచ్చిన ఆ సంఘం నుంచి ఈ సంఘాలకు వచ్చారు, మళ్ళీ 2 రోజుల తర్వాత పోతే వాళ్ళు మళ్ళీ ఈ సంఘాలకు వచ్చారు. హల్లెలూయా. కొన్ని సంఘాలలో వాకింగ్ చెప్తుంటే మనలు కూడా కనపడుతున్నారు, మొత్తం అన్నీ తిరిగి వచ్చేటోళ్ళు. ఎందుకంటే ఈనాడు సంఘ సేవ కూడా ఏమైపోతుందంటే చాలామందికి కోత విస్తారంగా ఉందిరా నాయన, కొత్త పంట కోయిండ్రా అంటే కన్నా ఆల్రెడీ కోసేసిన పంట మీదనే పడేవాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళను కూడా గొప్ప సేవకులను గుర్తించి గౌరవిస్తున్నారు జనాలు. హల్లెలూయా. అది ఎవరు కొత్త పంట కోసే వాళ్ళని గౌరవించండి. హల్లెలూయా. ఆల్రెడీ కోసేసిన పంట మీద పడే వాళ్ళని కూడా అబ్బాయిలు బిషపులు రెవరెండ్లని వాళ్ళకు నానా మర్యాదలు చేసి, అప్పట్లో ఎఫెసీ సంఘం ఏం చేసింది తెలుసా, ఈ అపోస్తులు కాకయే ఎవరైనా అపోస్తులు వస్తే నువ్వు అపోస్తులు కాదు ఏం కాదు, పో బయటికి పో అనేటోళ్ళు. అపోస్తులు కాదు ఏం కాదు, నువ్వు వచ్చి మళ్ళా నీకు వాక్యం తెలియదు, సరిగా తెలియదు, ఎంతమంది ఆత్మలకు ఇచ్చినాను, ఎంతమందికి నువ్వు ఎక్కడ సువార్త పట్టించినావు చెప్పు అని వాళ్ళు ప్రశ్నించేవారు లేదా. ఈరోజు ఎవరైనా నేను పలానా సేవ చేస్తున్నాను సేవకుని అంటే రా అని చెప్పేసి ఎవరు నేను తల మీద చేయబెట్టినైనా ప్రార్థన చేయనైనా అని 100 రూపాయల కానుక ఇచ్చి పంపించటం కదా. అందరినీ ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకోకూడదు. ఈరోజు దేవుని పని వేగంగా జరగలేకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి పనివారు, నిర్లక్ష్యపు పనివారు చాలామంది వస్తున్నారు. కాబట్టి ఆత్మీయ పని, సంఘం కట్టే పని, సువార్త పని, మందిరము పని వేగముగా జరగాలి. 4 విషయాలు. వాటి కోసం వేగిరపడాలి. 3వదిగా దేని కోసం వేగిరపడాలంటే దేవుని అనుసరించడానికి వేగిరపడాలి. 4వదిగా దేవుని పని వంబరంగా జరగడానికి వేగిరపడాలి. హల్లెలూయా. కుటుంబ ఆశీర్వాద కూడికంట, తర్వాత మనకు జూలైలో 2 రోజులు మీటింగ్లు ఉన్నాయి, తర్వాత మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో, ఉపవాస కూడికల్లో, హాల్ నైట్ ప్రార్థనలో దేవుని పనులు వేగముగా జరగటానికి సంఘం సహకరించాలి. హల్లెలూయా. ఇలాగ వేగముగా మనం జరగలేదనుకోండి, మన పనులు వేగంగా కావు, మనకు స్వస్థత శీఘ్రంగా రాదు. ఎందుకంటే దేవుని పనులు మనం ఎంత ఆసక్తిగా చేస్తామో దేవుడు కూడా మన పట్ల అంత ఆసక్తిని కనపరుస్తాడు. కాబట్టి మనం దేనికి వేగిరపడుతున్నామో, దేనికి వేగిరపడట్లేదో ఒకసారి ఆలోచించుకొని ఈ మాటలు మనము మరి గుర్తు చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. గొప్ప దేవా మీకే స్తోత్రములు యేసయ్యా. మహనీయుడా మీకు స్తోత్రములు, పూజ్యుడా మీకు స్తోత్రములు. ఆయన గురుపోతు వంటి వేగము సంఘానికి కావాలి ప్రభా. నాయనా సాతాను బహువేగముతో వానికి సమయం కొంచెమేనని గుర్తించి
బహుక్రోధంతో వస్తున్నాడు మా వేగాన్ని తగ్గించడానికి, మా విశ్వాస వేగాన్ని, మా ఆత్మీయ వేగాన్ని, మా ఆత్మల భారం పట్ల ఉన్న వేగాన్ని తగ్గించడానికి వాడు నానా రకాలమైనటువంటి కుతంత్రాలతో వాడు వస్తున్నాడు ప్రభా. సంఘము అది గుర్తించక తండ్రి వాని వేగానికి అలవాటు పడిపోతున్నారు, కానీ నీ యొక్క వేగానికి చాలామంది అలవాటు పడలేకపోతున్నారు. ఈరోజు సంఘము దాన్ని గుర్తించి అనుకువ మెలకువగలిగే ప్రభువా, నాయనా ప్రభువా, వాక్యం వినుటకును ముందున్న వాటి కోసం వేగిరపడుటకును మాకు సహాయం చేయండి తండ్రి. వెతబడిన వాక్యం అందరి జీవితంలో నూరంతలకు ఫలింపచేయండి. మెండిన దీవెనలు ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.